2012వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 11వ తారీఖున అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రకటించింది. దీనికి ఎందుకు ప్రకటించిందంటే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగావకాశాల్లో కానీ విద్యావకాశాల్లో కానీ అన్ని రంగాల్లో సమానమైన ప్రాతినిధ్యం వహించాలని, సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది. కానీ అంతర్జాతీయ బాలికా దినోత్సవం అంటే ఒక బాలికకి దినోత్సవానికి ఒక రోజు ప్రకటించారంటే బాలికల యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనకు తెలుస్తుంది. కానీ నేటి సమాజంలో అదే బాలికలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నవి. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఒకటి ఏంటంటే బాలికలు అంటే ఆడవాళ్ళు భవిష్యత్తులో ఆడవాళ్ళు అవుతారు, కానీ బాలికలు చిన్నపిల్లలతో సమానం. ఎవరైనా ఒక బాలికను చూసినప్పుడు మనకి మన చిన్నప్పుడు మన బాల్యం గుర్తుకు రావాలి, లేదా మన పిల్లలు పెద్దవాళ్ళు అయితే మన చిన్నప్పుడు మన పిల్లలు బాల్యం గుర్తు రావాలి, మన చిన్నపిల్లలు అలాగే మన పిల్లలు చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళని గుర్తు రావాలి. కానీ బాలికలను చూసి కామవాంఛలు కలుగుతున్నాయంటే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేది మనం ఒకసారి చూడాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అనేది కూడా మనం ఆలోచించాలి. దీని అంతటికీ కారణం తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించకపోవడం, తల్లిదండ్రులు పిల్లలతో మంచి చెడు మాట్లాడకపోవడం వల్ల పిల్లల యొక్క ఆలోచనలు దారుణంగా తయారవుతుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాలికల మీద అత్యాచారాలు జరుపుతున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా బాలికలు అందరిలో ఒక తల్లినో చెల్లినో లేకపోతే మన చిన్నప్పుడు మన పిల్లల బాల్యాన్నో చూడాలి తప్ప ఆ కామవాంఛతో బాలికలను ఎప్పుడు మనం చూడకూడదు. ఎందుకంటే నేటి బాలిక భవిష్యత్తులో ఏదైనా కావచ్చు. మనం అలాంటప్పుడు మన కామాంధులు అందరూ కూడా బాలికలను అత్యాచారాలు గురి చేయడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో మన మహా మేధావులను కోల్పోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయం కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా 10 మందికి షేర్ చేయండి.